పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. హాజరైన మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు ఆయా మున్సిపాలిటీల వారీగా చేపట్టాల్సిన పనులు, అవసరమయ్యే నిధులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన అధికారులు, ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు, పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశాలు. ఎండోమెంట్స్ అయితే వాళ్ళ దగ్గర కొంత ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు కూడా దే ఆర్ వర్కింగ్. ఫస్ట్ అసలు టెండర్లు పిలిచి తర్వాత మన మున్సిపాలిటీకి వచ్చే లోపల ఎలానే దాంతో ఇప్పుడు యూసీఎఫ్ అని అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని సెంట్రల్ గవర్నమెంట్ మన బడ్జెట్లో రాబోయే 5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు దేశంలో ఉండే అన్ని మున్సిపాలిటీస్కి చేతులుగా పెట్టారు. దాంట్లో మన రాష్ట్రానికి 3,600 కోట్లు శాంక్షన్ చేశారు. అంటే 3,600 వాళ్ళు ఇస్తారు, అది 25%. 75% మనం పెట్టాలి. మనం పెట్టాలంటే స్టేట్ పెట్టదు, లోన్ రైట్ చేసుకోవాలి. మనం ఇచ్చింది కూడా ప్రాజెక్ట్లో 75% లోన్ రైట్ చేసుకోండి. మున్సిపాలిటీకి ఉండే కెపాసిటీ బట్టి, అంటే రీపేయింగ్ కెపాసిటీ. ఇంకా కండిషన్ ఏంటంటే మున్సిపాలిటీ రీపే చేయాలి చేసుకోండి. 25% నేను గ్రాంట్ ఇస్తాను పెట్టారు. సరే, ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఫస్ట్ మనం 25% తీసుకొని 75% మున్సిపాలిటీ యొక్క కెపాసిటీని బట్టి చేస్తాం అనుకున్నాం. కెపాసిటీ అంటే ఎంత సర్ప్లస్ మిగులుతుంది అనేది ఆల్రెడీ ఉన్న ఆడిటింగ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఈరోజు మనం అంత వస్తుంది ఎంత వస్తుంది అంటే అది కుదరదు. ఇప్పుడు మొత్తం 123 మున్సిపాలిటీస్లో ఎన్ని మున్సిపాలిటీస్ కాలేదు? 044. మిగతా వచ్చింది. అయితే దీన్ని వీలైనంత ఫస్ట్ మన పుష్కరాలకు సంబంధించిన వర్క్స్ అక్కడ కూడా కొన్ని కండిషన్ పెట్టారు. డ్రైన్స్ లింక్ రోడ్స్, ఇంటిగ్రేట్ రోడ్స్, అంటే ఇన్కమ్ వచ్చే ఏదైతే వస్తే సోర్స్ వస్తే ఆ వర్స్కాలో చేశారు. షాపింగ్ కాంప్లెక్సెస్ అటువంటివి. కాబట్టి ఇదొకటి. ఇది కాకుండా యుఐడిఎఫ్ అని ఇంకోటి శాంక్షన్ వచ్చింది, మన 4,000 కోట్లు. అది కూడా యాక్చువల్గా కొన్ని కండిషన్ పెడుతున్నారు, వీటికి మాత్రమే వాడాలా. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పార్కులు కానీ రివర్ బెడ్ రిపేర్లు కానీ దాంట్లో అలో చేయలేదు. సరే, దీంట్లో కొంత, యూసీఎఫ్లో కొంత, ఎంత చేయగలం అంత, యుఐడిఎఫ్లో కొంత, ఇవన్నీ చేస్తున్నారు. దాంతో ఈరోజు యాక్చువల్గా అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏదో పెట్టేస్తుంటే అలా కాదు, ఒకసారి శాసనసభ్యులతో మినిస్టర్తో మాట్లాడుతాను. ఒకసారి 1 by 1 చెప్తారు, ఎక్సైజ్ చేసేట్టున్నారు. దాన్ని బట్టి మీరు సజెషన్ చెప్తే మారుస్తారు.
అందరికీ నమస్కారాలండి. ఈరోజు నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి ఈ 3 మండపేట ఈ 4 కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలతో అక్కడున్న మంత్రులతో ఈరోజు గోదావరి పుష్కరాల విషయమై ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైతే మున్సిపల్ ఏరియాలో రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా అదర్ ఫెసిలిటీస్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అదేవిధంగా పుష్కరాలు స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే మెయింటైన్ చేసే విషయాలు ఉన్నాయో ఘాట్ల దగ్గర మెయింటైన్ చేసే విషయం కానీ, అదేవిధంగా అక్కడ వాటర్ కానీ అక్కడ వచ్చి షెల్టర్స్ ఏర్పాటు చేయటం కానీ, డ్రింకింగ్ వాటరు, ఫుడ్, వీటన్నిటి మీద ఈరోజు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయడం జరిగింది. గత అనుభవాలను పెట్టుకొని వాళ్ళందరూ కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. దాంట్లో ఫేజ్ 1 ఏంటంటే మున్సిపాలిటీలో ఈ యొక్క మున్సిపాలిటీస్లో మండపేట కావచ్చు, కొవ్వూరు కావచ్చు, నిడదవోలు కావచ్చు, రాజమండ్రి ఈ 4 మున్సిపాలిటీలో ఈ యొక్క పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని శాచురేషన్ పాయింట్లో చేయాలంటే ఎలా చేయాలనే దాని మీద కొంత ఎమ్మెల్యేలు వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు. వాటిని అన్నింటిని బేస్ చేసుకొని ఇప్పుడు కమిషనర్సు, సిడిఎంఏ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు కూర్చొని వర్కౌట్ చేస్తున్నారు. అది ఇవాళ ఎంత లేట్ అయినా అది కంప్లీట్ చేయమన్నాము. అది కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఫండ్స్ ఎలా చేయాలనేది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఆ ఫండ్స్ని అలాట్ చేసుకొని వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలని ఉద్దేశం. ఎందుకంటే 2014-19లో కేవలం ఒక 3 నెలల ముందు స్టార్ట్ చేసాం. ఒక 3 మంత్స్ ముందే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కేవలం 3 నెలల ముందు స్టార్ట్ చేశారు. అలా కాకుండా ఇప్పుడు ముందుగానే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక మీటింగ్ పెట్టి ఒక గైడ్ లైన్స్ ఇచ్చాము. అదే ఇరిగేషన్ వాళ్ళు కూడా చిన్న వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్, మా మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ చిన్న చేస్తున్నారు. బట్ అయితే లక్షల మంది, వేల కోట్ల మంది వచ్చేటప్పుడు, ఎందుకంటే 2014-19లో దాదాపు 4 కోట్ల మంది వచ్చారు. అందువల్ల ఈసారి ఇంకా ఎంతోమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరుగుతుంది. గత పుష్కరాల్లో కట్టినటువంటి ఘాట్లు కానీ అవన్నీ వెంటనే మొత్తం డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రాంగ్గా ఉండే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటిని అన్నింటి యాక్చువల్గా ఒకటి రిపేర్ చేస్తున్నారు. రెండవది యాక్చువల్గా ఎక్కడన్నా ఎమ్మెల్యేలు ఎక్స్ట్రా ఘాట్స్ అడిగితే వాటికి కూడా ఎస్టిమేషన్స్ చేస్తున్నారు. అది అయిపోగానే దాని మీద ముందు వాటం జరుగుతుంది. కేంద్రం నుండి ఏమైనా నిధులు వచ్చే అవకాశం ఉందా? మన రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నారు. ఖచ్చితంగా అనండి. యాక్చువల్గా కేంద్రాన్ని కూడా అడగాలని యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో కేంద్రాన్ని కూడా అడగటం, వాళ్ళ సహాయాన్ని కూడా తీసుకోవడానికి అప్లికేషన్ పెట్టి సీఎం గారు గౌరవమైన ప్రధానమంత్రి గారితో మాట్లాడటం జరుగుతుంది. మొత్తం ఎన్ని ఘాట్లు సార్ గతంలో నాటికి అని పెంచుతున్నారు? గతంలో ఏదైతే ఘాట్లు ఉన్నాయో ఆ ఘాట్లకి కొన్ని యాక్షన్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు. త్వరలో దాని మీద కూడా ఇస్తాం. ఓకే, చాలు.